ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెప్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాను. లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకుందాం. 1/2 kg చికెన్, అది కూడా విత్ బోన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, పుదీనా, కరివేపాకు, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్, చిటికెడంత సాజీరా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు. ఈ ఇంగ్రీడియంట్స్ గుర్తులేకపోతే కనుక ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మ్యారినేట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ముందుగా నేను చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు ఈ మసాలా చికెన్కి పట్టేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేటప్పుడు గట్టిగా నలిపి చికెన్ని కలపండి, ఎందుకంటే ఆనియన్ ఫ్లేవర్ చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి 3 to 4 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కరివేపాకు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా. మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. సో సైడ్లో ఇంకొంచెం కూడా పెట్టుకోండి, సో దాట్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకుంటున్నాను. నేను 1/2 kg చికెన్కి 1 నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము. దీనిపైన 4 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టుకొని 1 అవర్ మ్యారినేట్ కోసం నేను సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా కాగిన తర్వాత 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసిన 20 సెకండ్లోనే ఏదైతే మనం ముందుగా 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకుందాము.
ఈ చికెన్ వచ్చేసి 25 మినిట్స్కి కుక్ చేసుకుంటున్నాము. ఈ 25 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకుని 5 మినిట్స్కి కుక్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి కలుపుకుందాము. లిడ్ 5 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకోకుండా ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందాము. మీరు ఎవ్రీ 5 మినిట్స్కి దీన్ని కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక కింద మాడిపోతుంది. కింద మాడిపోకుండా చూసుకోండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. అయిపోయిందండి. మీకు ఇష్టమైతే కనుక దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా అండి, ఎంతో యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లోను. ఈ చికెన్ ఫ్రై వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పప్పు అండ్ చారు ఉంటే కనుక ఇంకా అదిరిపోతుంది. చపాతీలో కూడా ట్రై చేయవచ్చు. ఇది రెస్టారెంట్ స్టైలా కాదా అని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెప్సీస్ కిచెన్.